శిక్షణా తరగతుల్లో భాగంగా మనం ఈరోజు ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్లోంచి స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే టాపిక్ని చూస్తూ ఉన్నాం. సో వాట్ ఈస్ ద స్క్వేర్, వాట్ ఈస్ ద క్యూబ్, వాట్ ఈస్ స్క్వేర్ రూట్, వాట్ ఈస్ క్యూబ్ రూట్ అనేది ఒకసారి చూస్తే, ఏదైనా ఒక సంఖ్య ఉందనుకోండి, ఎన్ అనే సంఖ్య ఉంది, దాన్ని ఎన్తోనే మళ్ళీ మల్టిప్లై చేస్తే అది ఎన్ స్క్వేర్ అవుతుంది, దాన్ని స్క్వేర్ అని అంటాం. మరొక ఎన్తో మల్టిప్లై చేస్తే అది ఎన్ క్యూబ్ అవుతుంది, అది ఎన్ క్యూబ్గా మనం రాస్తాం. ఇది నెంబర్. ఎన్ని మళ్ళీ ఎన్తోనే మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని స్క్వేర్ అంటాం. సో ఎన్ని మరొకసారి అంటే ఎన్ ఇంటూ ఎన్ మల్టిప్లై చేస్తే దాన్ని ఎన్ క్యూబ్గా అని అంటాం. రైట్. మరి వర్గమూలం అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్? ఇదేమో వర్గము, ఇది ఘనము. మరి వాట్ అబౌట్ వర్గమూలము? వర్గమూలం అంటే ఏంటి అని అంటే ఒక వర్గం ఏర్పడడానికి కారణమైన సంఖ్యని వర్గమూలము అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 1 యొక్క స్క్వేర్ 1, 2 యొక్క స్క్వేర్ 4, 3 యొక్క స్క్వేర్ 9, 4 యొక్క స్క్వేర్ 16గా మనం ఈ విధంగా రాస్తూ వెళ్తాం. ఇలా 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 ఇలా రాస్తూ వెళ్తున్నాం కదండి. రైట్. రాస్తున్న ఈ క్రమంలో సో ఇది స్క్వేర్ నుంచి చూపిస్తే 16 అనేది ఒక స్క్వేర్. అది దేని ఆధారంగా వచ్చింది? 4ని స్క్వేర్ చేయడం ద్వారా వచ్చింది. అంటే √16 = 4. సో దీన్ని స్క్వేర్ రూట్గా మనం పేర్కొంటాం. ఒకవేళ ఇప్పుడు 2 స్క్వేర్ 4 కదా, మరి 2 క్యూబ్ ఏమవుద్ది? 8 అవుద్ది. మరి 3 క్యూబ్ ఏమవుద్ది? 9 3s 27 అవుద్ది. సో ఇప్పుడు 27 అనేది ఎవరి యొక్క క్యూబు? 3 యొక్క క్యూబు. కాబట్టి దీన్ని ఏమంటారంటే క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటాం. ఇలా రూట్ సింబల్ పెట్టి దాని మీద 3 పెట్టామనుకోండి, అర్థమైందంటే 27 అనేది ఏ సంఖ్య యొక్క ఘనము? 27 అనేది ఏ సంఖ్య యొక్క ఘనం? ఏ సంఖ్య యొక్క ఘనం? 3 యొక్క ఘనం. ఈ విధంగా మనం స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ని మనం రాయడం జరుగుద్ది. సో మీరు ఏం చేయాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ తెలిసి ఉండాలి, 1 నుంచి 30 వరకు క్యూబ్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. కాబట్టి నీట్గా మీరు వీడియో చూసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకున్నా పర్లేదు, పాజ్ చేసి నోట్ చేసుకున్నా పర్లేదు, కానీ 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మీకు తెలిసి ఉండాలి. అయితే ఇక్కడ క్యూబ్స్ అండ్ స్క్వేర్స్లో మనకి ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే యూనిట్ డిజిట్, అంటే 1ల స్థానంలో ఉన్న అంకె. యూనిట్ డిజిట్ అంటే అర్థమైంది, ఒక స్క్వేర్లో కానీ ఒక క్యూబ్ రూట్లో కానీ 1ల స్థానంలో అంకె ఏమొస్తుందో ఒకసారి చూడండి. రైట్. వన్స్ యు అబ్జర్వ్. సో స్క్వేర్ ఫ్రమ్ 1 to 30. ఇక్కడ 1ల స్థానంలో 1 ఉంది, ఇక్కడ 1ల స్థానంలో 4 ఉంది, 9 ఉంది, 6 ఉంది, 5 ఉంది. 6, 9, 4, 1, 0. 1 నుంచి 10 వరకు 1ల స్థానాలు ఏమున్నాయో ఒకసారి చూడండి. 1 ఉంటే దాని యొక్క స్క్వేర్ కూడా 1. 2 ఉంటే దాని స్క్వేర్ 4. 3 ఉంటే దాని స్క్వేర్లో వచ్చే 1ల స్థానం 4. 1ల స్థానం 4 ఉంటే దాని 1ల స్థానంలో వచ్చే నెంబర్ 6. 16లో 1ల స్థానం 6. 5 ఉంటే 1ల స్థానంలో దాని 1ల స్థానంలో వచ్చే సంఖ్య 5. 6 ఉంటే 1ల స్థానంలో వచ్చే సంఖ్య 6. 7 ఉంటే 1ల స్థానంలో వచ్చే సంఖ్య 9. 8 ఉంటే 1ల స్థానంలో వచ్చే సంఖ్య 64లో 4. 9 ఉంటే 1ల స్థానంలో వచ్చే సంఖ్య 1. ఓకే, మీరు జాగ్రత్తగా గమనించండి. 14965, 14965. అవునా కదా? అంటే 1 నుంచి 9 వరకు సంఖ్యల యొక్క స్క్వేర్లలో 1ల స్థానంలో ఉండే అంకెలు 14965. ఇటువైపు నుంచి చూసినా 14965. సో 0 ఉంటే ఏమవుతుంది? యాక్చువల్గా 0 అవుద్ది. ఓకే, రైట్. ఇలా 1 నుంచి 14965, 14965 అది 1ల స్థానంలో ఉండే స్క్వేర్ల యొక్క సంఖ్యలుగా మనం ఇక్కడ గుర్తిస్తాము. మరి క్యూబ్లో 1వ స్థానంలో ఉండే సంఖ్యలు ఏవో ఒకసారి చూస్తే చూడండి. 1 యొక్క క్యూబ్ 1 వచ్చింది, 2 యొక్క క్యూబ్ 8 వచ్చింది, 3 యొక్క క్యూబ్లో 27లో 1ల స్థానంలో 7 ఉంది, 4 క్యూబ్లో 1ల స్థానంలో 4 ఉంది, 5 క్యూబ్లో 1ల స్థానంలో 5 ఉంది, 6 క్యూబ్లో 1ల స్థానం 6 ఉంది, 7 క్యూబ్లో 3 ఉంది, 8 క్యూబ్లో 2 ఉంది,
9 క్యూబ్లో 9 ఉంది అండ్ 0 క్యూబ్లో 0 ఉంది. సో ఒక్కొక్క దాన్ని మనం రాస్తే ఒకట్ల స్థానంలో 1 ఉన్నప్పుడు దాని గణంలో 1 వస్తుంది. ఒకట్ల స్థానంలో 2 ఉన్నప్పుడు దాని గణంలో వచ్చే సంఖ్య 8. ఒకట్ల స్థానంలో 3 ఉన్నప్పుడు దాని క్యూబ్లో వచ్చే సంఖ్య 7. ఒకట్ల స్థానంలో 4 ఉన్నప్పుడు దాని క్యూబ్లో వచ్చే సంఖ్య 4. ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు దాని క్యూబ్లో వచ్చే సంఖ్య 5. ఒకట్ల స్థానంలో 6 ఉన్నప్పుడు దాని క్యూబ్లో వచ్చే సంఖ్య 6. ఒకట్ల స్థానంలో 7 ఉన్నప్పుడు దాని క్యూబ్లో వచ్చే సంఖ్య 1. 7 క్యూబ్ 3 749 3. అండ్ ఒకట్ల స్థానంలో 8 ఉన్నప్పుడు దాని ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య 2. ఒకట్ల స్థానంలో 9 ఉన్నప్పుడు దాని ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య 9. 0 ఉంటే ఎలాగూ 0 అని వస్తుంది. 187456329 లేదా రివర్స్లో ఏమీ వస్తలేదు. మీరు చూడండి, ఏదైనా ఒక సంఖ్య క్యూబ్ అయినప్పుడు 1 వస్తుంది అని ఒకటి స్థానంలో, 2 3 4 5 6 7 8 9 ప్రతి సంఖ్య క్యూబ్లో రిపీట్ అవుతుంది. అదే స్క్వేర్లో చూసినట్లయితే 1 2 రాదు, 3 రాదు, 7 రాదు. ఓకే, అంటే ఒకటి ఏ సంఖ్య యొక్క 1 వస్తుంది, ఏ సంఖ్య యొక్క అయినా వర్గంలో 2 అనేది ఉండదు, ఏ సంఖ్య యొక్క వర్గంలోనైనా సరే 3 అనేది ఉండదు, ఏ సంఖ్య యొక్క వర్గంలోనైనా సరే 7 అనేది ఉండదు, ఏ సంఖ్య యొక్క వర్గంలోనైనా సరే 8 అనేది ఉండదు. ఓకే, అలా మీరు నోట్ చేసుకోండి. అంటే ఏ సంఖ్య యొక్క వర్గంలోనైనా సరే క్రింది వాటిలో ఒకట్ల స్థానంలో ఏ సంఖ్యలు రావు అని అంటే 2 రాదు, 3 రాదు, అదేవిధంగా 7 రాదు, 8 రాదు. ఇవి తప్ప మిగతా సంఖ్యలన్నీ వస్తాయి. కానీ క్యూబుల్లో మాత్రం అన్ని సంఖ్యలు మనకి రిపీట్ అవుతుంది. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 8 9 ఆల్ ద డిజిట్స్ రిపీట్స్ ఇన్ క్యూబ్స్. అంటే ఇన్ ద క్యూబ్స్లో మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అని ఒకసారి మనం చూస్తే, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0009? స్క్వేర్ రూట్ అంటే ఇలా రాస్తాం మనం. దీని స్క్వేర్ రూట్ యొక్క సింబల్ 0.0009 0.0009 రైట్. ఇది స్క్వేర్ రూట్ అని రాశాం. ఇప్పుడు నీకేం తెలుసు అని అంటే 9 అనేది ఎవరి యొక్క స్క్వేర్, అదే స్క్వేర్ రూట్ వర్గమూలము. అంటే ఆ సంఖ్య వర్గం రావడానికి మూలమైన సంఖ్య ఏది? 9 వర్గం కావడానికి మూలమైన సంఖ్య 3. పాయింట్ పక్కన ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 2 3 4. వర్గమూలంలో పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయో దాని యొక్క వర్గమూలంలో అందులో సగం నెంబర్స్ మాత్రమే మనకి రూట్లోంచి బయటకు వస్తాయి. అంటే 4 తర్వాత డిజిట్ 1 2 3 4 తర్వాత పాయింట్ పెట్టాం. 1 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెడతాం. సింపుల్. 0.03 ఇస్ ద ఆన్సర్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్లో కనుక ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటుందో అందులో సగం నెంబర్స్కి మాత్రమే స్క్వేర్ రూట్కి అవతలకు వచ్చిన తర్వాత పాయింట్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. నెక్స్ట్ వన్. సో బై వాట్ లీస్ట్ నెంబర్ 4320 బి మల్టిప్లైడ్ టు అబ్టైన్ ఎ నెంబర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ క్యూబ్? ఖచ్చితమైన గణం కావడానికి 4320ను గణించవలసిన కనిష్ట సంఖ్యను కనుగొనండి. ఓకే, సో ఏమి ఇచ్చాడు మనకి? 4320 ఇచ్చాడు. సో ఏదైనా ఒక సంఖ్య పర్ఫెక్ట్ స్క్వేరా పర్ఫెక్ట్ క్యూబా తెలుసుకోవాలంటే మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో చేసినట్టుగా ఫ్యాక్టోరియల్ మెథడ్ని ఫాలో అవ్వండి. 2 2 4 32 2 ఎక్కం 2 2 6 12 0 2తో చూస్తే మళ్ళీ 2 ఎక్కం 2 ఒక్కసారిగా 1 పోదు కాబట్టి 0 పెట్టి 16ని క్యాన్సిల్ చేస్తాం. 80 2తో క్యాన్సిల్ చేస్తే 540 2తో క్యాన్సిల్ చేస్తే 270 2తో క్యాన్సిల్ చేస్తే 135 5తో క్యాన్సిల్ చేస్తే 5 రెంట్ల 10 5 ఏళ్ళ 35 3తో క్యాన్సిల్ చేస్తే 3 9 3తో క్యాన్సిల్ చేస్తే 3 ముళ్ళ 3తో క్యాన్సిల్ చేస్తే 1. నేనేమంటున్నాడు? పర్ఫెక్ట్ గణం కావాలి. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి. క్యూబ్ అంటే ఏంది? ఒకే సంఖ్య తనకు తాను 3 సార్లు మల్టిప్లై అవ్వడం. చూడండి, 2 అనేది 3 సార్లు మల్టిప్లై కాబడింది ఇక్కడ. నెక్స్ట్
3 అనేది 3 సార్లు మల్టిప్లై కాబడింది ఇక్కడ. అదేవిధంగా 2లు మాత్రం 2 సార్లు రిపీట్ అయింది, 5 మాత్రం ఒకసారే ఉంది. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఇక్కడ ఇంకొక 2 5లు మల్టిప్లై అవ్వాలి, దాంతోపాటు ఒక 2 అనేది ఎక్స్ట్రాగా మల్టిప్లై కావాలి. అంటే మల్టిప్లై కావాల్సిన సంఖ్యలు ఎంత? 5 5s 25, 25 2s 50. సో ఈ 2 5ల్ని మల్టిప్లై చేసి ఒక 2ని మల్టిప్లై చేసామనుకోండి 4320 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఓకే, క్లియర్ అండి. రైట్, ఈ విధంగా మనం చూస్తాం. నెక్స్ట్ అండర్ రూట్ ఆఫ్ 110 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క అర్థం ఏంటి అని అంటే 110, చాలామంది ఇది ఇంటూ అనుకుంటారు, ఇది ఇంటూ కాదు, 110 ప్లస్ 1/4 అని అర్థం. 110 తర్వాత ఒక పావు ఉంది అని అర్థం. ఓకే, 110 ప్లస్ 1/4. సో దీన్ని మనము 440 ప్లస్ 1/4 అని రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 440 1/4. ఏముందా మొత్తానికి? స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఎంత? సో 441 అనేది ఎవరి స్క్వేరు? మీకు ఆల్రెడీ స్క్వేర్స్ గుర్తుంచుకోమని చెప్పాం. ఓకే అండి. సో 441 ఇక్కడ మీరు గమనించినట్లయితే 21 యొక్క స్క్వేర్. ఓకే అండి, నాకు తెలియక కాదు, మీరు ఐడెంటిఫై చేసుకోండి. మనకి ఇట్లా చార్ట్ ఏదైతే వచ్చిందో 1 to 30 చార్ట్ మనం ఎలా తీసుకున్నామో మన బ్రెయిన్లో కూడా 1 to 30 యొక్క స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మనకు ఐడెంటిఫై కావాలి. 441 అనగానే 21 మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 441 అంటే ఏం రాస్తాం మనము? 21 రాస్తాం. మరి √4 అంటే ఏంది అర్థము? 2. 21/2 అంటే అర్థం 10.5 అని, 21లో సగం. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10.5 ఈజ్ ఆన్సర్. ఓకే, ఎంతండి? 10.5 అని రాస్తాం. నెక్స్ట్ 52/x ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 169/189. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్. ఓకే, సో √169/189 ఈజ్ ఈక్వల్ టు ఎంతనట? 52/x అంట. ఆయన x యొక్క వాల్యూని కనుక్కోనండి అంటున్నారు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 169 189 కనుక చూసినట్లయితే 169 ఎవరి యొక్క స్క్వేరు? మోస్ట్లీగా నాకైతే ఏమనిపిస్తుంది, మీకేమన్నా అనిపిస్తుందా? 13 యొక్క స్క్వేర్ లాగా అనిపిస్తుందా? సో ఇప్పుడు 13 యొక్క స్క్వేర్ మనం కనుక్కుందాం అనుకుందాం. వెరీ సింపుల్ అండి. వన్స్లో అంటే టెన్స్లో 11 12 13 14 15 16 17 18 19. టెన్స్లో ఒక నెంబర్ యొక్క స్క్వేర్ రాయాలంటే ఈ 3 యొక్క స్క్వేర్ని ఫస్ట్ రాసుకోండి. 9. 13 ఉంది కదా, ఈ 13కి ఒక 3 కలుపుకోండి. 13 + 3 169. కాబట్టి 13 స్క్వేర్ రాయాలంటే ఏం చేస్తాం మనం? 169. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టెక్నిక్ టు ఫైండ్ ద స్క్వేర్. ఓకే, 169 ఎవరి యొక్క స్క్వేరు? 13 యొక్క స్క్వేర్. రైట్ అండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది 13 నాళ్ళ 52 అంతే కదండి, 13 నాళ్ళ 52. మరి ఇప్పుడు 189 యొక్క స్క్వేర్ ఉందా మన దగ్గర? 189 అంటే నీకు మళ్ళీ 9 ఎక్కడ వస్తుంది? మోస్ట్లీ 17 దగ్గర వస్తుందేమో అనిపిస్తుంది. 17 స్క్వేర్ రాసామనుకోండి, 7 49. ఓకే, సో ఇక్కడ 3 మూల 9 సార్ 4 ఉంది అనే డౌట్ మనకు వస్తుందండి. సో 4 ఉంటే ఉండనివ్వండి. రైట్, ఇప్పుడు 17కి 7 కలిపి 7కి 4 కూడా కలపాలి. సో 17 + 7 24 + 4 28 289. ఒకసారి చెక్ చేద్దాం. మన చార్ట్లో ఉన్న 17 స్క్వేర్ ఎంతనో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో 17 స్క్వేర్ ఎంత? 289. వర్కౌట్ అయిందా కాలేదా? ఎస్, ఇట్స్ వెరీ క్లియర్. అంటే ఈ విధంగా మనము రైట్. సో 189కి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది దొరకట్లేదు. సో నో ప్రాబ్లం. మనం ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దామంటే 52/x ఈజ్ ఈక్వల్ టు √169/189 రాస్తాం. రాసిన తర్వాత 52/x ఈజ్ ఈక్వల్ టు 13/√189. √189 అంటే 9 × 21 అంతే కదా, 9 × 9 9 2 18. రెండు వైపులా గమనిస్తే 13 నాళ్ళ 52.
ఓకే. సో ఎక్స్ని అవతలు తీసుకెళ్ళి మేజర్గా రాస్తే √9 × 21 అనేది రైట్కి వస్తుంది. దట్ ఈజ్ 4 × √9 × 21గా మనం రాస్తాం. సో వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? 4 × √9 × 21. సో ఇప్పుడు 4 × 9 అంటే 3, 4 ముళ్ళ 12, 21 అంటే 3 7s 21. సో 4 3s 12 √21, 12 √29. ఐ థింక్ సో ఇది 289 అయి ఉంటుందండి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఒకవేళ √189 అయితే ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఉండాలి? 12 √29 అవ్వాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 √21, రైట్. ఒకవేళ ప్రశ్నలో కనుక ప్రింట్ మిస్టేక్ కనుక ఉండుంటే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. 52/x ఈజ్ ఈక్వల్ టు √169/√289ని కనుక మనం రాస్తే √289 ఇందాకే మనం చూసాం. √169 అంటే 13, √289 అంటే 17గా మనం రాస్తాం. దెన్ ఎక్స్ వాల్యూని రాస్తే ఇది 13 4s 52 కాబట్టి ఇది 17 4s అవుతుంది. 17 రెంట్ల 34, 15 నాళ్ళ 68. సో వాట్ ఈస్ ద వాల్యూ? 68 ఈస్ ద వాల్యూ. సో అకార్డింగ్ టు ది ఆప్షన్స్ దిస్ ఈస్ ద మిస్టేకెన్, దట్ ఈస్ 289గా తీసుకుంటాం. నో ప్రాబ్లం. 189 ఇచ్చినా సరే ఆన్సర్ 12 √21 వస్తుంది. ఒకవేళ 289 వస్తే ఆన్సర్ ఎంత? 68 వస్తుంది. నెక్స్ట్ వన్. సో ద వాల్యూ ఆఫ్ 0.000441. ఓకే. సో దేని వాల్యూ అంటే ద స్క్వేర్ రూట్ వాల్యూ ఆఫ్, లేదంటే ఇక్కడ స్క్వేర్ రూట్ పెడదాం. ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.000441, రైట్. ఫస్ట్ థింగ్ 441 అంటే అర్థమైంది 21, అంటే √441 అంటే అర్థం 21. ఫస్ట్ స్క్వేర్ రూట్లో ఉన్న నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ రాసాము. ఇప్పుడు డెసిమల్ తర్వాత నెంబర్ లెక్క పెట్టుకోవాలి. డెసిమల్ తర్వాత నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. సో స్క్వేర్ రూట్లో 6 నెంబర్స్ ఉంటే డెసిమల్ తర్వాత స్క్వేర్ రూట్ యొక్క వాల్యూలో 3 నెంబర్స్ ఉంటాయి. 1 2 ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకుంటే సరిపోద్ది. 0.021 ఈజ్ అవర్ ఆన్సర్. సో వాట్ ఇస్ ఆన్సర్? 0.021 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.000064? ఓకే, రైట్. సో ఫస్ట్ థింగ్ ఈ స్క్వేర్ రూట్ని మనం సాల్వ్ చేద్దాం. స్క్వేర్ రూట్ని సాల్వ్ చేయాలంటే నెంబర్లో ఉన్న స్క్వేర్ రూట్ వాల్యూ 8. బాగుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్లో డెసిమల్ తర్వాత 1 2 3 4 5 6 అంకెలు ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ యొక్క వాల్యూలో 3 అంకెలు వస్తాయి. 3 అంటే ఆల్రెడీ 8 వచ్చింది. 1 0 0. ఇట్ వాజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 008. క్యూబ్ రూట్ ఆఫ్ 008. సార్ స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు పాయింట్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ని ఆఫ్ చేసాం, బై 2 చేసాం. ఓకే. సో క్యూబ్ రూట్లో డెసిమల్ తర్వాత ఉన్న సంఖ్యల్ని బై 3 చేయాలి. అంటే 0.008 అంటే 3 ఉన్నాయి కదా, 3ని బై 3 చేస్తే ఓన్లీ 1 వస్తుంది పాయింట్ తర్వాత. ఫస్ట్ థింగ్ క్యూబ్ రూట్లో 8 యొక్క క్యూబ్ రూట్ ఏమవుద్ది అంటే 2. 1 2 3. సో 3 డెసిమల్స్ తర్వాత 3 నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది. మరి క్యూబ్ రూట్లో 1 నెంబర్ తర్వాత డెసిమల్ ఉండాలి. ఇట్ కుడ్ బి 0.2. ఓకే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 0.2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. ఇది సార్ పాయింట్ 2 అనుకోరు, ఇది 3కి పాయింట్ ఉంది. 3కి ఫుల్ స్టాప్, 1కి ఫుల్ స్టాప్, 2కి ఫుల్ స్టాప్ తర్వాత 0.2 ఉంది అది. ఓకే. అప్పుడప్పుడు కంగారులో ఎగ్జామినేషన్లో మనం కూడా పొరపాటు పడతాం. ఇది పాయింట్ 2 అనుకోండి, ఇది పాయింట్ 2 కాదు. చూడాలి ఆప్షన్స్. 1 పక్కన ఫుల్ స్టాప్ ఉంది 0.02, 2 పక్కన ఫుల్ స్టాప్ ఉంది ఇప్పుడు పాయింట్ 2, 3 పక్కన ఫుల్ స్టాప్ ఉంది, ఇది ఓన్లీ 2, 4 పక్కన ఫుల్ స్టాప్ ఉంది, నన్ ఆఫ్ దిస్. ఓకే, రైట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. x స్టార్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ అండర్ రూట్ ఆఫ్ xy ద వాల్యూ ఆఫ్ 6 స్టార్ 25. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనకి స్టార్ అనే ఒక ప్రక్రియని డిఫైన్ చేస్తున్నాడు. ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాడు? ఎక్స్కి వైకి మధ్యలో స్టార్ ఉంటే రెండింటిని యాడ్ చేసి వారెన్నింటినీ మల్టిప్లై చేసిన తర్వాత స్క్వేర్ రూట్ చేయమంటున్నాడు. సో వెరీ సింపుల్.
మనము 6ని 24ని యాడ్ చేసి ఆ తర్వాత 6ని 24ని మల్టిప్లై చేద్దాం. ఓకే, నౌ 6 + 24 అంటే 30. సో 6 × 24 అంటే 3 × 2 × 3 × 2 × 2 × 2 రాయచ్చా రాయరాదా? 3 × 6 3 × 6 6 × 12 12 × 24. సో వెరీ సింపుల్. ద 30 ప్లస్ 2 3లకు బదులుగా ఒక 3 బయటకు వస్తుంది స్క్వేర్ రూట్లోంచి, 2 2లకు బదులుగా ఒక 2 బయటకు వస్తుంది, 2 2లకు బదులుగా ఒక 2 బయటకు వస్తుంది. నవ్వు 2 2 4 4 12 12 + 30 42. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇట్ సెల్ఫ్? 42. అంటే ఆ స్టార్ అనే ప్రక్రియని మనకి ఇక్కడ ఎలా ఉంది అన్నది డిఫైన్ చేయడం జరిగింది. ఆ డెఫినేషన్ ప్రకారం 6 స్టార్ 24ని మనం ఇక్కడ కనుక్కోవడం జరిగింది. సో ఇది మనకి స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్కి సంబంధించిన ప్రశ్నలు. సో చాలా ఉంటాయి ఇందులో, అంటే యూనిట్ డిజిట్ రావడం కానీ, మనం వాళ్ళ నెంబర్ సిస్టంలో డిస్కస్ చేసాం యూనిట్ డిజిట్ని ఏ విధంగా కనుక్కుంటామని. సో మీరు ఏం చేసినప్పటికి కూడా మనకు కావాల్సిన సంఖ్య ఏంటి అని అంటే, ఒక నెంబర్ని స్క్వేర్స్లో తెలియాలి, ఒక నెంబరు క్యూబ్స్లో తెలియాలి. దానికోసం 1 నుంచి 30 వరకు ఉన్న స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మనకు పర్ఫెక్ట్గా తెలిస్తే స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్కి సంబంధించిన ప్రశ్నల్ని మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక 1225 మొక్కలు నాటాలి. ప్రతి వరుసలో ఎన్ని వరుసలన్ని మొక్కలు ఉంటాయి అంటే ప్రతి వరుసలో ఎన్ని వరుసలు ఉన్నాయో అన్ని మొక్కలు ఉంటాయి, వరుసలన్ని మొక్కలు ఉంటాయి. ప్రతి వరుసలోని వరుసల సంఖ్య మరియు మొక్కల సంఖ్యను కనుగొనండి ఆ తోటలో. అంటే ఏం చేస్తున్నాం మనము, ఒక తోటలో 1225 మొక్కల్ని నాటాలి. ఏ విధంగా నాటాలి అని అంటే, ఒక్కొక్క వరుసకి ఎన్ని వరుసలు ఉన్నాయో అన్ని మొక్కలు నాటాలి. అలాంటప్పుడు వరుసల సంఖ్య ఎంత, ఒక్కొక్క వరుసలో ఉన్న మొక్కల సంఖ్య ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం ఒక అంశాన్ని ఒక మొక్క ఇక్కడ పెట్టామనుకోండి. ఇక్కడ ఒక మొక్క ఉంది, 2 మొక్కలు ఉన్నాయి, 3 మొక్కలు ఉన్నాయి, 4 మొక్కలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు వరుసలో ఎన్ని మొక్కలు ఉన్నాయి? 4. మన క్వశ్చన్ ఏంటి, ఒక వరుసలో ఎన్ని మొక్కలు ఉంటాయో అన్ని వరుసలు ఉంటాయి, ఆ తోటలో ఎన్ని వరుసలు ఉంటాయో ఒక్కో వరుసలో అన్ని మొక్కలు ఉంటాయి. 4 మొక్కలు ఉన్నాయి కాబట్టి 4 వరుసలు ఉంటాయి. రెండో వరుసలో కూడా 4 మొక్కలు ఉంటాయి, మూడో వరుసలో కూడా 4 మొక్కలు ఉంటాయి, 4వ వరుసలో కూడా 4 మొక్కలు ఉంటాయి. మొత్తం ఎన్ని మొక్కలు? 4 4 8 12 16. అంటే 4 స్క్వేర్ 16 అనే మొక్కలు. అంటే మొత్తం మొక్కలు అనేది ఆ వరుసకి కానీ ఆ వరుసలో ఉన్న మొక్కల సంఖ్యకు కానీ వర్గంలో ఉంది. కాబట్టి 1225 అనేది ఏ సంఖ్య యొక్క వర్గమో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. 1225 అనేది దీని యొక్క వర్గమూలాన్ని తీస్తే, అంటే ఇది ఏ సంఖ్య యొక్క వర్గమో మనం అలా కనుక్కోవాలి. వెరీ సింపుల్ అండి. ఇది ఒక టెక్నిక్ ఉంటుంది. 1225లో ఎప్పుడైతే 25 ఉంటుందో, ద లాస్ట్ 2 డిజిట్స్ 25 కనుక ఉంటే, లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉంటే ఇందులో వచ్చే లాస్ట్ నెంబరు 5. లాస్ట్ నెంబర్ ఎంత? 5. అండ్ ఆ 25 పక్కన ఏదైతే సంఖ్య ఉంటుందో ఆ సంఖ్య 2 వరుస సంఖ్యల యొక్క లబ్ధం అవుతుంది. 3 4 12, రైట్? సో అప్పుడు 3ని తీసుకోవాలి. కాబట్టి 1225 అనేది ఎవరి యొక్క వర్గము? 35 యొక్క వర్గం. అంటే ఆ తోటలో ఎన్ని వరుసలు ఉంటాయి? 35 వరుసలు ఉంటాయి. ఆ తోటలో ఉండే వరుసలు 35 వరుసలు. ఒక్కో వరుసకు ఉండే మొక్కలు 35 మొక్కలు. ఒక్కో వరుసకు ఉండే మొక్కలు 35 మొక్కలు. ఓకే, సో ఈ విధంగా 1225ని మనం ఇలా చేసాం. మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఏదైనా సరే చివరిలో 5 ఉంటే, ఇప్పుడు సాధారణంగా 5 యొక్క స్క్వేర్ 25, 15 యొక్క స్క్వేర్ రాయాలనుకోండి. వెరీ సింపుల్. 5 యొక్క స్క్వేర్ రాసి 1ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 1 2 = 2, 225. 25 యొక్క స్క్వేర్ రాయాలనుకోండి. 5 యొక్క స్క్వేర్ 25, 2ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 2 3 = 6, 625. 35 స్క్వేర్ రాయాలనుకోండి. 5 యొక్క స్క్వేర్ 25, 3 4 = 12, 1225. ఈ విధంగా మనము 5s 15s 25s 35s యొక్క స్క్వేర్స్ని ఈ విధంగా రాస్తాం. దాని యొక్క స్క్వేర్ రూట్ రివర్స్లో రాస్తాం. 25 ఉంది, 25 యొక్క స్క్వేర్ రూట్ 5, 12 అంటే 3 4 = 12 కాబట్టి 1225 యొక్క స్క్వేర్ రూట్ 35గా మనం డిసైడ్ చేస్తాము. ఎంతండి?
35. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5625 ఉందనుకోండి. 5625 యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత, స్క్వేర్ రూట్ ఎంత? 5625లో లెట్స్ టేక్ ద 25 యొక్క స్క్వేర్ రూట్ 5. సో 56లో ఏ రెండు సంఖ్యల యొక్క లబ్ధం రాస్తాము? 756. కాబట్టి 7. సో దేని యొక్క వర్గమూలము? 75 యొక్క వర్గమూలము. రైట్ అండి. ఈ విధంగా 5 లాస్ట్ డిజిట్లో ఉంటే మనం వర్గమూలాన్ని ఈ విధంగా కనుక్కుంటాం. సో ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా విధాలుగా ఉంటుంది మనకు వర్గమూలం అనేది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకు ముందు చెప్పుకున్న ఒక ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇంతకు ముందు మనం తెలుసుకున్నటువంటి 0.00 అంటే డెసిమల్స్లో ఉన్న వాటిని వర్గమూలం మరియు ఘనమూలంలోకి మార్చడం లాంటిది కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చూస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే కాన్సెప్ట్ ఇది. మీరు పర్ఫెక్ట్గా అవ్వాలంటే 1 నుంచి 30 వరకు అన్ని స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ మనకు తెలియాలి. క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. ఓకే రైట్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.